తర్వాత గ్రహో నత్ర నోత్సర్గశ్చింతాయత్ర న విద్యతే ఆత్మసంస్థం తదా జ్ఞానం అజాతి సమతాంగతం. తర్వాత 38వ కారికది. దీనికి ఇప్పుడు యస్మాత్ బ్రహ్మైవ సమాధి అచల అభయ ఇత్యుక్తం. బ్రహ్మయే సమాధి, బ్రహ్మయే అచలము, బ్రహ్మయే అభయము అని మాట ఇంతవరకు చెప్పుకొచ్చాం మనం. కనుక చెప్పుకున్నాం కాబట్టి తత్ర న తస్మిన్ బ్రహ్మణి గ్రహణం ఉపాదానం, దాన్ని తీసుకోవడం కానీ, ఉత్సర్గ అంటే ఉత్సర్జనం అంటే హానం విడిచిపెట్టడం కానీ ఉండదు. ఎందువలన అది అచలము. దాన్ని తీసుకోవడం విడిచిపెట్టడం హానోపాదానాలు అనేవి ఉండవు అక్కడ. ఈ నక్షత్ర గ్రహణం అనే దానికి అర్థం ఏమిటి, ఎందుకు చెప్పింది అంటే తత్వజ్ఞానాతిరిక్తంగా ఏ విషయమూ లేదు అక్కడ. కాబట్టి గ్రహో నక్షత్ర అనే దానికి ఈ ప్రకరణంలో ఎందుకు చెప్పారు ఇప్పుడు అనేటువంటిది పైన స్థలంలో కూడా అజాతి సమతాంగతం అని ఇక్కడ కూడా ఉంది కదా. చతుర్థ అజాతి నద్విధం ప్రకరణాదౌ ఉక్తం కిమర్థం పునరుచ్యతే తత్ర యదాదావితి అనే వ్యాఖ్యానం ఉంది. అంటే మూల చూద్దాం, భాష్యం చూస్తే తెలుస్తుంది. తత్ర అనేదానికి అర్థం తస్మిన్ అని. వివరణ ఏమిటి అంటే తత్ర అనేదానికి తస్మిన్ బ్రహ్మణి అని అర్థం. మూల మంత్రంలో ఉన్న గ్రహో నత్ర అనే దగ్గర తత్ర అంటే తస్మిన్ బ్రహ్మణి, గ్రహ అనేదానికి గ్రహణం అంటే ఉపాదానం అని అర్థం, స్వీకరించుట అని అర్థం. అది లేదు. అలాగే ఉత్సర్గ అనేదానికి అర్థం ఉత్సర్జనం అంటే హానం అని అర్థం. హానము ఉపాదానము అంటే తీసుకోవడం కానీ విడిచిపెట్టడం కానీ. హాన ఉపాదానములు అంటే స్వీకరించడం, విడిచిపెట్టడం, ఈ రెండు త్యాగం. ఇవేవీ లేవు. గ్రహణం కానీ త్యాగం కానీ లేదు. ఎత్రకి విక్రియ తద్విషయత్వం వా తత్ర హానోపాదానే స్యాతాం. అది ఈ హానము ఉపాదానము ఎందుకు లేదు అని, ఎక్కడ మార్పు విక్రియలు ఉంటాయో లేదా ఏది విక్రియలో విషయమవుతుందో అక్కడ హానోపాదానం ఉండొచ్చు. ఇది తీసుకోవాలి, ఇది విడిచిపెట్టాలి అని. ఎక్కడ క్రియే లేదో అక్కడ వికారములే లేవు కదా. వికారములే లేకపోతే నిర్వయవం అయిపోతుంది కదా. అక్కడ క్రియలే పుట్టవు. క్రియలే పుట్టకపోతే హానోపాదానాలు ఎక్కడ వస్తాయి? ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాము అంటే ఆ తీసుకోబడే వస్తువు సవయవమై ఉండాలి. దానికోసం ఒక క్రియ ఉండాలి. ఆ క్రియ ఉంటే ఆ వస్తువుని తీసుకోవటము, లేకపోతే అవతల పారేయటము, ఏదో ఒకటి చేస్తాం. ఈ హానము వికారము అనేటువంటివి ఎక్కడ క్రియ ఉంటుందో లేదా ఏ వస్తువు క్రియా విషయం అవుతుందో దాని విషయంలోనే హానోపాదానములు సంభవిస్తాయి. ఆ రెండూ కూడా తద్వయం ఇహ బ్రహ్మని సంభవతి. ఈ బ్రహ్మ యందు ఆ హానము ఉపాదానము రెండూ కూడా సంభవించవు. కారణం వికారహేతోర్ అన్యస్య అభావాత్. విక్రియ ఉండాలి కదా. విక్రియకి కారణం ఏది? ఇంకో వస్తువు ఉంటే కదా విక్రియ వచ్చేది. రెండో వస్తువే లేదు. బ్రహ్మ కంటే వేరే వస్తువైన రెండో వస్తువే లేదు. కనుక వికారానికి కారణం లేదు. కాబట్టి విక్రియ లేదు. విక్రియ లేకపోతే హానోపాదానాలు కుదరవు. ఎక్కడ విక్రియ కానీ విక్రియా విషయత్వం కానీ ఉంటుందో అక్కడే హానోపాదానాలు ఉంటాయి అన్నాం. ఇది విక్రియ లేదు. విక్రియ లేకపోవడానికి కారణం వికారహేతువైన మరో వస్తువు లేదు అని ఒక కారణం. రెండోది నిరవయవత్వాచ్చ. దీనివల్ల ఏం తేలింది? దాని యందు రెండో వస్తువు లేదు, అది నిరవయవము కనుక దానికి యందు వికారములు ఉండవు. వికారములు లేకపోతే హానోపాదానములకు అవకాశం లేదు. కాబట్టి అతః నత్ర హానోపాదానే ఇత్యర్థః. అక్కడికి హానోపాదానములు లేవు అని అర్థం. గ్రహో నత్ర అనే దానికి నా ఉత్సర్గ అనే ఉత్సర్గ అంటే హానం, గ్రహ అంటే ఉపాదానం. ఈ రెండు మాటలకి కలిపి వ్యాఖ్యానం ఇంతవరకు అయిందనమాట. ఆ బ్రహ్మ యందు గ్రహం ఉండదు అంటే ఉపాదానం ఉండదు. నా ఉత్సర్గ అంటే త్యాగము ఉండదు. హానము ఉపాదానము రెండూ కూడా బ్రహ్మ యందు ఉండవు అన్నాం. ఎందుకు ఉండవు అంటే యుక్తి రాశారు, కారణం రాశారు. ఎక్కడ వికారం ఉంటుందో లేదా ఏది విక్రియా విషయం అవుతుందో అక్కడనే హానోపాదానములు సంభవిస్తాయి. ఇక్కడ విక్రియ లేదు. ఎందుకు లేదండి? అక్కడ విక్రియ ఉండొచ్చు కదా అండి. విక్రియకి కారణమైన మరో వస్తువు ఉండాలి. రెండో వస్తువు ఉంటే దాన్ని బట్టి విక్రియ వస్తుంది. బ్రహ్మ కంటే వేరే వస్తువే లేదు కనుక
అన్య వస్తువు లేకపోవడం వల్ల విక్రియ ఉండదు. లేదా ఏది సావయవం అవుతుందో అక్కడ వికారం ఉంటుంది, క్రియ ఉంటుంది. నిరవయవమైన దానిలో క్రియ ఎక్కడ ఉంటుంది? అవయవాలే లేవు దానికి. అంచేత రెండు కారణాలు. విక్రియ లేకపోవడానికి కారణం రెండో వస్తువు లేకపోవడం, లేదా దానికి అవయవాలు లేకపోవడం. ఈ రెండింటి వల్ల దాని యందు విక్రియ లేదు. విక్రియ లేదు కనుక అక్కడ హానోపాదానములు కుదరవు. కనుక బ్రహ్మ యందు హానము ఉపాదానము లేవు అన్నంత వరకు ప్రథమ పాదానికి అర్థం. రెండో దానికి చింతాయత్ర నవిద్యతే అనేది రెండో పాదం. చింతాయత్ర నవిద్యతే అనే దానికి అర్థం ఏమిటి అంటే సర్వప్రకార ఏవ చింత నసంభవతి ఎత్ర, ఎందువల్ల అమనస్త్వాత్, ఎక్కడ ఏ రకమైన ఆలోచన లేదు అని. ఎందువల్ల ఆయన మనస్సే లేదు అన్నాం కదా, ఇదివరకే చెప్పాక సర్వచింతా సముత్థిత అన్నాడు. చింతలు లేవు అంటే మనస్సు లేదు, ఆలోచించేటువంటి అవకాశం లేదు, చింతే లేదు కనుక. అంటే ఆంతరమైన కరణం లేదు, బాహ్య కరణాలు లేవు, ఆంతరమైన మనస్సు అనే కరణం కూడా లేదు. చింత అనే దానికి చింత్యతే అనయా ఇది బుద్ధి అని వ్యాఖ్యానం చేశారు వెనకాల. బుద్ధి అంటే మనస్సు, ఆ మనస్సు లేదు. అమనస్త్వాత్ అని రాశారు. సర్వప్రకారైవ చింత నసంభవతి ఎత్ర అమనస్త్వాత్ కుతస్తత్ర హానోపాదానే. ఆ మనస్సే లేదు, చింతే లేదు అంటే తీసుకోవడం ఎందుకు, విడిచిపెట్టడం ఎందుకు? హానోపాదానములు మనస్సులో కలిగిన చింత వల్ల ఏర్పడతాయి. ఇది తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే ఉపాదానం ఉంటుంది. అదే దీన్ని దోషేయాలి, ఇప్పుడు అక్కర్లేదు ఇది అంటే దానికి హానం అనేది ఆలోచన. ఈ ఆలోచనే లేకపోతే హానోపాదానాలు ఎక్కడొస్తాయి అంటున్నాం. యదైవ ఆత్మసత్యానుబోధో జాతః తదైవ ఆత్మసంస్థం విషయాభావాద్ అగ్నిష్ణవత్ ఆత్మన్యేవ స్థితం జ్ఞానం అజాతి జాతివర్జితం సమతాంగతం పరం సామ్యం ఆపన్నం భవతి. ఇది తర్వాత మూడో పదం ఆత్మసంస్థం తదా జ్ఞానం అజాతి సమతాం గతం. ఆ జ్ఞానము ఆత్మసంస్థం అవుతుంది. ఎప్పుడు అంటే వెనకాల చెప్పిన గ్రంథాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే యదా ఆత్మసత్యానుబోధ భవతి, ఆత్మైవ సత్యం అనేటువంటి జ్ఞానము అను అంటే శాస్త్రాచార్యోపదేశము అనుసృత్య, శాస్త్రము ఆచార్యోపదేశమును అనుసరించి ఆత్మ ఒక్కటే సత్యము అనే జ్ఞానం ఎవరికైతే కలిగిందో అప్పుడు తదైవ ఆ క్షణంలోనే ఆత్మసంస్థం మన పూర్తిగా ఆత్మసంస్థం అయిపోతుంది, ఆత్మ ఎందే నిలిచిపోతుంది. అంటే అర్థమైంది విషయాభావాత్ ఆత్మన్యేవ స్థితం జ్ఞానం. ఆ జ్ఞానమంతా ఆత్మ విషయకంగా ఆత్మ ఎందే ఉండిపోతుంది, ఆత్మనిష్టం అయిపోతుంది. ఎందువలన రెండో వస్తువు లేదు కనుక. ఎలాగా? విషయ అభావాత్ అగ్నిష్ణవత్. ఇంతవరకు చెప్పుకున్నాం దగ్ధ నిరంధన ఇవాగ్ని అని. ఇంధనాలు తగ్గిపోతే స్వయం శాంతమైపోతుంది అగ్నిహోత్రం. కాల్చబడే వస్తువు లేకపోతే ఈ అగ్నిహోత్రం దానంతలో చల్లారిపోతుంది. అలాగే ఇక్కడ విషయములు లేకపోవడం వల్ల ఈ మనస్సు, ఈ జ్ఞానము వేరే వస్తువుల్లోకి వెళ్ళక ఆత్మయందే అలా ఉండిపోతుంది. ఆత్మసంస్థం అంటే ఆత్మయందు మాత్రమే నిలకడగా ఉన్నటువంటి జ్ఞానము. అప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే ఆ జాతి అని దానికి పుట్టుక లేదు, జాతి వర్జితం. సమతాంగతం అంటే పరం సామ్యం, సామ్యం ఆపన్నం భవతి, ఆ పరమాత్మతో ఐక్యాన్ని పొందేది అని అర్థం వచ్చింది. ఇది వరకు ఇది చెప్పిన మాటే మొట్టమొదట్లో ప్రకరణ ప్రారంభంలోనే అజాతి సమతాంగతం అనే మాట అక్కడ ఎత్తుకుని రాసి తద్వక్ష్యామి అని రాశారు. ఎటువంటి పరమాత్మ అజాతి సమతాంగతం అవుతుందో అటువంటి బ్రహ్మను గురించి నేను చెబుతాను అని ప్రజ్ఞ ప్రారంభించారు ప్రకరణం. ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నారు. అంచేత ఉపక్రమ ఉపసంహారంలో ఒక ఐక్యం ఉంది. ఎటువంటి ఆత్మను చెబుతాను అని ప్రారంభించారో ఆ దానికి ఇక్కడ ఉపసంహారం చేసి అటువంటి ఆత్మ అప్పుడు ఆ జ్ఞానము అజాతి సమతాంగతం అవుతుంది అని ఉపసంహారం చేశారు. ప్రకరణానికి మొదలు ఆద్యంతాలకి ఐక్యం. ఏది చెబుతానని ప్రారంభించారో అది ఇక్కడికి చెప్పడం జరిగింది. అది యదాదౌ ప్రతిజ్ఞాతం అని రాస్తున్నారు. యదైవ ఆత్మసత్యానుబోధో జాతః తదైవ ఆత్మసంస్థం విషయాభావాద్ అగ్నిష్ణవద్ ఆత్మన్యేవ స్థితం జ్ఞానం అజాతి జాతివర్జితం సమతాంగతం పరం సామ్యమాపన్నం భవతి. యదాదౌ ప్రతిజ్ఞాతం ఏ వస్తువు ఈ మొట్టమొదటిలో అతో వక్ష్యామ్యకార్పణ్యమజాతి సమతాంగతం ఇదం
తదు ఉపపత్తిత శాస్త్రతశ్చ ఉక్తం ఉపసంహ్రియతే అజాతి సమతాం గతమితి. ఎంత అందమైన వ్యాఖ్యానం ఆచార్యుల వారి. ఏది మొదట్లో ప్రారంభించి అతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాం గతం అని ఆరంభించామే, దాన్నే ఉపపత్తులు చూపించాము, శాస్త్రాలు ప్రమాణములు వచనాలు చూపించాము, దాన్ని అంతటినీ బాగా ఉపపత్తులతో చూపించి ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నాము. ఈ పరమాత్మకు పుట్టుక లేదు, అజం అనిద్రం, అజాతి పుట్టుక లేనిది, జాతివర్జితము, సమతాంగతం సామ్యం పొందినటువంటిది, అంతే, సామ్యమాపన్నం, అంతటా ఏకరూపంగా ఉంటుంది అని అర్థం. ఉపసంహ్రియతే అజాతి సమతాంగతమితి. ఏతస్మాత్ ఆత్మసత్యానుబోధాత్ కార్పణ్య విషయం అన్యత్ అని. ఇది తప్ప మిగతాదంతా కార్పణ్యానికి విషయం అవుతుంది. ఈ ఆత్మసత్య అనుబోధం తప్ప, అంటే తత్వజ్ఞానం తప్ప, తత్వజ్ఞానము కలిగితే ఆత్మవిషయక జ్ఞానం, ఇది తప్ప మిగతా జ్ఞానాలన్నీ కార్పణ్య విషయములు అవుతాయి. ఎందువల్ల అని అంటే దానికి మంత్రాన్ని ప్రమాణంగా ఇస్తున్నారు. యోవా ఏతదక్షరం కార్గి అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ. ఈ తత్వాన్ని, అక్షరమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకోకుండా ఈ లోకంలోంచి వెళ్ళిపోతాడో వాడు కృపణుడు అని గార్గిని సంబోధించి చెప్పిన వాక్యం. హే గార్గి అని సంబోధన. యహ ఏ పురుషుడు ఏతదక్షరం అవిదిత్వా, ఈ అక్షరమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా ఈ లోకంలోంచి ప్రయాణం చేస్తాడు అంటే మరణిస్తాడు, వాడు కృపణుడు అన్నాడు. కృపణ అనే మాటకి అర్థం ఏమిటి అంటే చాలా అందమైన వ్యాఖ్యానం రాశారు, కింద చూసుకోండి, టిప్పణిలో రెండోది ఉంది. కృపణ అంటే పణక్రీత దాసాది సదృశ సర్వదా ఇదం కర్తవ్యం యజమానాయ ఇదం కర్తవ్యం ఆత్మనే ఇది విచారపర దుఃఖీ. అంటే డబ్బులు అమ్మబడిపోయిన వాడు, జోదంలో ఓడిపోయారు, లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు అన్నప్పుడు ఆ ఇతరుల చేత కొనపడినటువంటి వస్తువు లేదా పరాజితుడైన వస్తువు వాడు ఏం చేస్తాడు? సర్వకాల సర్వావస్థల యందు యజమానుడి కోసమే నేను ఈ పని చెయ్యాలి అనే తపంతో ఉంటాడు. నేను వాడికి దాసుడిని అయిపోయాను, వాడు నన్ను కొనుక్కున్నాడు కాబట్టి నేను వాడికి పని చేయాలి, మా యజమానుడి కోసం నేను ఈ పని చెయ్యాలి, లేదా నా కోసం నేను ఈ పని చేసుకోవాలి అని సర్వదా చింతాపరుడై ఆ విచారంతో ఎప్పుడూ దుఃఖాన్నే అనుభవిస్తూ ఉండేటువంటి వాడిని కృపణ అంటారు. వాడు ఎవడవుతాడు అంటే ఈ తత్వజ్ఞానము లేకుండా ఇతరమైనటువంటి ఆలోచనలతో ఉండేవాడు కృపణుడు అవుతాడు. తత్వజ్ఞానం కలిగిన వాడు కృపణుడు కాదు. కాబట్టి అకార్పణ్యం అనేది ఆత్మలక్షణం. అంచేత అతో వక్ష్యామి అకార్పణ్యం అన్నది. కృపణ స్వభావం లేనటువంటిది బ్రహ్మవస్తువు. ఎందువలన? కృపణుడు ఎవడవుతాడు? తత్వజ్ఞానం తప్ప మిగతా ఆలోచనలకు గురైన వాడు కృపణుడు అవుతాడు. వాడి యొక్క భావం కార్పణ్యం. గీతలో చెప్పారు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాన్ ధర్మ సమ్మూఢచేత. కార్పణ్యము అంటే తత్వజ్ఞానం లేక, నిజం తెలియక ఏదో అయోమయంలో కొట్లాడుతూ నిన్ను నేను అడుగుతున్నాను అనే పరిస్థితి వచ్చింది. అంచేత కృపణుడు ఎవరు అని అంటే తత్వజ్ఞానం లేనివాడు. బ్రహ్మ వస్తువు కాదు, తత్వజ్ఞానం గలవాడికి దొరుకుతుంది, జ్ఞానస్వరూపం అవుతుంది. కనుక అకార్పణ్యం బ్రహ్మలక్షణం. అకార్పణ్యం, అస్పృహ, ఈ రెండు మంచి మంచి గుణాలు. తత్వవేత్తలకు ఉండవలసినటువంటి, జీవన్ముక్తులకి మొదలైనటువంటి వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు. అదే అకార్పణ్యం అని దానికి యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి స కృపణ ఇది శృతే. ప్రాప్యైతత్ సర్వ కృతకృత్యో బ్రాహ్మణో భవతి ఇత్యభిప్రాయ. ప్రాప్య ఏతత్ ఇదేంటి అర్థం అంటే దీన్ని పొంది, తత్వజ్ఞానం లేదు కృపణత్వం చెప్పారు. తత్వజ్ఞానం ఉంటే, లేకపోతే కృపణుడు అవుతారు. సరే, ఉంటే మాట ఏంటి అంటే ప్రాప్య ఏతత్ అంటే ఈ తత్వజ్ఞానం పొందితే ఏమవుతాడు? సర్వ కృతకృత్యో బ్రాహ్మణో భవతి. కృతకృత్యుడవుతాడు, బ్రాహ్మణుడవుతాడు అంటే బ్రహ్మనిష్ఠుడవుతాడు. అంచేత తత్వజ్ఞానం సంపాదించుకోవాలి. దానికి ఆత్మసత్యానుబోధము అని పేరు. ఆత్మసత్యానుబోధం కలిగితే ఆత్మ సంస్థమవుతుంది. అప్పుడు వాడు అకార్పణ్యాన్ని పొందుతాడు, కృతకృత్యుడవుతాడు. వాడికి చేయాల్సిన పనులు ఏమీ ఉండవు. వాడు వాడి కోసం కానీ వాడి యజమాని కోసం కానీ ఏం చేయక్కర్లేదు. చేయాల్సిన రెండో పని లేదు, వేరే యజమాని లేడు.
తనే సర్వస్వత సమ్రాట్, తనంతట తానే బ్రహ్మగా అయిపోయాడు కనుక వాడు ఇతరుల కోసం చేయాల్సిన పని లేదు, దుఃఖాలు లేవు అనేటువంటి అభిప్రాయం. అత ప్రాప్యైతత్ సర్వ కృతకృత్యో బ్రాహ్మణో భవతి ఇత్యభిప్రాయ. మంచిదే, బాగానే ఉంది. యద్యపి ఇదం ఇత్తం పరమార్థ తత్వం, ఇదంతా బాగానే ఉంది, కానీ అందరికీ ఎందుకు అందుబాటులో ఉండట్లేదు అని. ఇంతవరకు పరమార్థమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత అద్వైత దర్శనం చాలా గొప్పది అన్నారు. అప్పుడు అందరూ ఎందుకు అంగీకరించట్లేదు దీన్ని? అనేక రకాలైన మతాలు, ద్వైతవాదులు బోల్డంత మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ద్వైత సిద్ధాంతాలు చెప్పి లోకంలో నేను ఇంకా డెవలప్మెంట్ సాధించాలి, సైన్స్ పెంచుకోవాలి, లేదా ఇంజనీరింగ్లో టెక్నాలజీ పెంచుకోవాలి, ఈ మాటలు అంటున్నారే తప్ప నేను పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాను, నేను పరమాత్మగా ఉంటాను అంటలేదే ఎవడును. తక్కువ వాళ్ళందరూ ఇది ఎందుకు అనట్లేదు అనే ప్రశ్న. యద్యపి ఇదమిత్తం పరమార్థతత్వం అన్నప్పటికీ కూడా దానికి అద్వైత దర్శనం కిమిత సర్వై ఏవ నాద్రియతే కృతాహ, అందరూ దీన్ని ఎందుకు అంగీకరించటం లేదు అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానంగా ఆచార్యుల వారు ఉపదేశం చేస్తున్నారు. అస్పర్శయోగో వై నామ దుర్దర్శ సర్వయోగిభి యోగినో బిభ్యతి యస్మాద్ అభయే భయదర్శిన. ఈ అస్పర్శ యోగము అనేటువంటిది ఒక గొప్ప యోగము. ఆ యోగము చాలా కష్టమైనది, యోగులకు కూడా సాధ్యం కానిది. అది దొరికితే అద్వైత నిష్ట కలుగుతుంది, అది లేకపోతే అద్వైతం అందు శ్రద్ధ ఉండదు. అంచేత అందరూ ఆ దుర్లభమైనటువంటి అస్పర్శ యోగం పొందక వాళ్ళందరూ అద్వైతంలోకి రావట్లేదు, అద్వైత దర్శనంలోకి రాలేకపోతున్నారు అన్నారు.